అందరికీ నమస్కారం. ఒక మంచి మాట. మన సనాతన హిందూ సాంప్రదాయం మనకు అనేక శుభదినాలు ఇచ్చింది. వాటిలో పండుగలు, పూజలు, వ్రతాలు, నోములు, వివాహాది శుభకార్యాలు ఎన్నో ఉంటాయి. దీనివల్ల సత్సంబంధాలు ఏర్పడతాయి. చూడండి, ఎంత గొప్ప అనిర్వచనీయమైనటువంటి బంధాన్ని ఏర్పాటు చేయడానికి మన హైందవ ధర్మం మనకు అలాంటి చక్కని అవకాశాలు ఎన్నో కల్పించింది. ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు మన ఇంటికి మన ఆహ్వానం మన్నించి వచ్చినటువంటి వారికి ఆ యొక్క వ్రతం కానీ, పూజ కానీ, ఉత్సవం కానీ పూర్తి అయిన తరువాత మనము ఏవో గిన్నెలు, లేదో రవికలు, చీరలు, ఏవో బహుమతులు ఇస్తుంటాం. కానీ నా అభిప్రాయం ఏమంటే, అలా వచ్చిన వారికి భగవద్గీత. ఎందుకంటే ఇది ఒక పుణ్యకార్యం, దివ్య కార్యం. అలా భగవద్గీతను బహూకరించండి. భగవద్గీత ఖరీదైన పుస్తకం కాదండి. ఎన్నో కొన్ని ధర్మ సంస్థలు ఈ భగవద్గీతను అతి తక్కువ ధరకు, నామమాత్రపు ధరకు మనకిస్తున్నారు. అలా ఇవ్వడం ఎంతో ఉపయోగకరం కదా. కాబట్టి గోరఖ్పూర్ వారి భగవద్గీత చాలా తక్కువ ధరకు లభిస్తుంది. అలాగే తిరుపతి వెంకటేశ్వర స్వామి తిరుమలలో కూడా మనకు ఆ పుస్తక భాండాగారంలో తక్కువ ధరకు ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చి పుస్తకం మనకిస్తారు. అలా ఒక్కసారి మనము పెద్ద మొత్తంలో ఒక 100 పుస్తకాలు, 200 కొన్నప్పుడు ఇంకా తక్కువ ధరకు దొరుకుతాయి. అలా వచ్చినటువంటి తీసుకున్నటువంటి పుస్తకాలను వచ్చిన అతిథులకు, అభ్యాగతులకు శుభకార్యం పూర్తి అయిన తర్వాత వెళ్ళేటప్పుడు వాళ్లకు వట్టి చేతులతో పంపకుండా ఒక భగవద్గీత వాళ్ళ చేతిలో పెట్టండి. దానివల్ల ధర్మ ప్రచారం జరుగుతుంది. భగవద్గీత యజ్ఞం శుభప్రదం అవుతుంది. కాబట్టి అందరూ ఇలా చేయాలని కోరుతూ శుభం భూయాత్.